ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ రాకముందు అయినా సినిమా వాతావరణం అంటే ఎక్కువ ఆర్టిస్టులు కనపడుతుంటారు. ఎక్కువ జనాన్ని అట్రాక్ట్ చేసేది ఆర్టిస్టులు కనపడుతుంటారు. తెరపైన చూసిన జనాన్ని డైరెక్ట్గా చూస్తుంది ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ, ఆ చూసిన తర్వాత ఏం జరిగింది, ఎలా అనిపించింది? నేను పాడి పంటలు అనే సినిమా షూటింగ్కి కృష్ణ గారిని చూశాను. కాలేజ్ ఎగ్గొట్టి లెక్చరర్, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, బాగా ఇప్పుడు గుర్తు. పాఠం చెప్తున్నాడు, వెళ్ళిపోవాలని ఉంది నాకు, ఎలాగా అని చూసేటప్పటికి 2 నిమిషాలు ఆగాక ఫిజిక్స్ సంబంధించిన సూత్రం ఏదో బోర్డు మీద రాయటానికి ఆయన అటు తిరిగాడు. మెల్లిగా బుక్స్ పట్టుకుని బయటకు వచ్చేసి చిన్న పెట్టకూడ ఉండేది, అది దూకేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి అప్పుడు కృష్ణ గారు, కాంతారా గారు నీతి, న్యాయం, మంచి, మమత అని పాట జరుగుతుంది షూటింగ్. ఓకే ఓకే. సో అక్కడ కృష్ణ గారిని చూశాను. తర్వాత శ్రీరామ్ పట్టాభిషేకం షూటింగ్ దేవిపట్నంలో జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావుని చూశాను. రామారావు గారు. ఓకే. అందాల రాముడు అని ఓ సినిమా, మా మదరాళ్ళు, అప్పుడు నేను ఇంకా చాలా చిన్నపిల్లాడిని. అప్పుడు నన్ను తీసుకెళ్తే అప్పుడు నాగేశ్వరరావుని వీళ్ళందరినీ చూశాను. ఓకే. రాగానే నేను నా ఫస్ట్ హీరో కృష్ణ గారు, ఫస్ట్ హీరోయిన్ జయసుధ. జయసుధ గారిని కూడా మా ఊరు సంసారం అనే ఒక చిన్న క్యారెక్టర్ ఆవిడది. వచ్చినప్పుడు కారు మేము పిల్లలందరూ చేతులు పట్టేసుకుని అడ్డుగా నిలబడి కారు ఆపేసి ఆవిడ కింద దిగే వరకు అల్లరి చేసాం. అప్పుడు నాకు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాను నేను. ఏది హీరోయిన్ దిగాలి కిందకి, దిగాలని అందరూ ఆపేస్తే అప్పుడు దిగింది ఆవిడ. ఆవిడ చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, అంటే నాకు తెలిసి టీనేజ్ అనుకుంటా. సంసారం అని ఎన్టీ రామారావు, జమున అనమాట. సో అలాగా ఆవిడతోటి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎవరితోటైతే నేను బాగా ఇదిగా ఉన్నాను అంటే చిన్నప్పుడు ఆ మెమరీస్ ఉన్నాయి, వాళ్ళతోటే పనిచేయటం అనేది. అవును. అలా నా సెకండ్ ఫిల్మ్ కూడా కృష్ణ గారు. విజయ నిర్మల గారి డైరెక్షన్లో పనిచేశారంటే కృష్ణ గారితో ఇంకా అసలు మామూలుగా అసోసియేషన్ ఉండదు వాళ్ళిద్దరికి. బాగా ఇష్టపడేవారు, ఆవిడ చాలా బాగా చూసుకునేది. చాలా చాలా బాధ వేస్తుంది కూడా ఆవిడ ఇద్దరు చనిపోయినప్పుడు. కృష్ణ గారి ఇంట్లో మనిషి మీరు? ఇంకా కృష్ణ గారు విజయకృష్ణ కాంపౌండ్ ఉండేది. అవును. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా చూసుకునేది, అక్కడే ఉండేవాళ్ళు. కృష్ణ గారితో ఎలా ఉండేది సార్? ఆయన ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా తక్కువ మాట్లాడతారు ఆయన. ఎవరిని అసలు ఎప్పుడు ఆయన పలానా మాట అంటాం కానీ సీరియస్ అవటం కానీ ఎప్పుడు చూడలేదు. ఆయన కోపటం చూడలేదు అసలు. ఓకే. ఆయన ఎంతసేపు ఆ సినిమా కలెక్షన్స్, కథలు, ఆ క్యారెక్టరు, అది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ మెమరీ అయింది. 2 పేజీలు డైలాగ్ ఇచ్చినా కూడా ఒకసారి 2 సార్లు చూసి టేక్ అనేవారు. డబ్బింగ్లో కూడా అంతే. నాకు ఇంచుమించు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని నాకు డబ్బింగ్ అంటే చాలా భయం. యాక్టర్ అయిన తర్వాత ఆ డైలాగులు ఎలా చెప్పాలి, ఏంటి, అది ఇది అని చాలా మదన పడేవాడిని. బట్ ఆయన టెక్నిక్ ఒకటి ఉండేది, ఆ టెక్నిక్ ఫాలో అయ్యి నేను చాలా ఈజీగా ఇప్పుడు సునాయాసంగా డబ్బింగ్ చెప్పేస్తాను. సూపర్. అంటే టైమింగ్లో. ఏంటి సార్ టెక్నిక్? అది చెప్పకూడదు బయటికి. అది అంటే దాచేది ఏం లేదు, అందరికీ ఇంచుమించు డబ్బింగ్ చెప్పేవాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఓకే. అప్పుడు మనకి ఏ పదమైనా సరే, ఏ వాక్యం అయినా సరే ఒక టైమింగ్లో స్టార్ట్ చేసి చెప్తాం కదా, మనం కళ్ళు మూసుకుని అదే టైమింగ్లో డైలాగ్ కానీ ఆ పదం కానీ అనంటే అది తీసుకెళ్ళి సింక్ చేస్తే సింక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేది మనం షూటింగ్లో చెప్పి ఉంటాం. సేమ్ అది పిక్చర్ చూడకుండా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఆ సౌండ్ తీసుకెళ్ళి సింక్ అయిపోతుంది. అంటే స్టార్ట్ టు ఎండ్ మనకు టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ని ఫాలో అయితే ఎన్ని డైలాగులైనా, ఎంత పెద్ద డైలాగులైనా సరే మనం సునాయాసంగా చెప్పేచ్చు. అంటే కాకపోతే ఆ మాడ్యులేషను, ఆ టైమింగ్, ఆ తర్వాత ఎక్కడ నొక్కాలి, ఎక్కడ లేపాలి, ఆ ఫీలింగ్స్ ఏమి మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాలి. అంటే అది అందరికీ కాదు, అది కృష్ణ గారు చేసేవారు. అవును. సూపర్ సార్. అయితే మంచి టెక్నిక్ కృష్ణ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు అనమాట. అయితే ఓకే. రామారావు గారిని చూసానన్నారు. అప్పటికి రామారావు గారు 83 అంటే నాకు తెలిసి సినిమాలో లేదు, ఆయన రాజకీయాల్లోకి రావటం, నేను సినిమా ఫీల్డ్కి రావటం ఒకటే సంవత్సరం. బట్ ఆయన తర్వాత కలిసాం మేము.
కలిసారా? ఓకే. ఆమె ఏదో షూటింగ్ అదే డబ్బింగ్ కోసం వెళ్తే శ్రీమాన్ బ్రహ్మచారి అని నాచారం స్టూడియోలో ఉన్నారు ఆయన. ఓకే. అప్పుడు గవర్నమెంట్ లేదు. గిరిబాబు గారు, ప్రసాద్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళి కలుద్దాం అంటే నేను కూడా వెళ్ళాను. ఓకే. విశ్వామిత్ర ఏదో జరుగుతుంది, మాకు క్యాలెండర్ ఇచ్చాడు, కాఫీ ఇచ్చారు, కాసేపు కూర్చొని మాట్లాడాం. అలా 2-3 సార్లు కలిసాను రామారావు. 2-3 సందర్భాలు ఉన్నాయి. వావ్, సూపర్. ఊటీలో ఒకసారి సామ్రాట్ అశోక్ షూటింగ్ జరుగుతూ ఉంటే అలా. ఓకే. అండ్ నాకు తెలిసి రామారావు గారు అంటే వాళ్ళ కుటుంబం అందరితో వర్క్ చేశారు కదా, మీరు నటుడిగా చేశారు కదా. బాలకృష్ణ గారితో ఎక్కువ నా అసోసియేషన్. అవునా? నాకు 3వ సినిమా నుంచి కత్తుల కొండయ్య, నిప్లాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, ఇలాగా బాలకృష్ణ గారు బిగినింగ్ లో ఎక్కువ పనిచేశాను నేను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో బాగా ఇష్టపడేవాడు ఆయన. ఓకే. బాగా క్లోజ్ గా ఉండేవాడు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్? ఇప్పుడంటే ఓకే, ఓపెన్ అయిపోయారు. ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది లేదు. అప్పుడు కూడా అసలు యాక్చువల్గా ఆయనకి అప్పటికే సీఎం కొడుకు, చూపించాలంటే బోళ్ళని చూపించవచ్చు. సూపర్ స్టార్ కొడుకు, సీఎం కొడుకు. అది అసలు ఏం ఉండేది కదా. ఆయన చాలా నార్మల్గా క్లోజ్గా భుజం మీద చేసి అన్నట్టు ఉండేవాడు ఆయన. ఇప్పటికీ అలాగే ఉంటాడు. ఓకే. ఆయనతో నా రిలేషన్ అయితే ఎప్పటికీ పాడవలేదు. బట్ అలా అని నేను ఓవర్గా కలవటాలు అలాంటివి ఏమన్నా. కలిసినప్పుడు ఆయన బాగా మాట్లాడతాడు, నేను బాగా మాట్లాడతాను. థాట్స్ షేర్ అవుతుంటాయి కదా, ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు కదా కూర్చున్నప్పుడు. ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? ఆలోచనలు పంచుకోవటం అనేది ఏముండదు. ఆయన చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం అంతే. ఆయన ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ ఫాదర్ గురించి, తర్వాత కొన్ని డైలాగులు, శ్లోకాలు అన్నీ చెప్తూ ఉంటారు. బట్ పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం. మా ఫాదర్ తోటి చాలా ఇంటిమసీ ఉంది ఆయనకి. 2-3 సినిమాలకి ఆయన అటు సైడ్ షూటింగ్కి వచ్చినప్పుడు ఆయన కలవటం, ఒక్క మగాడని, మిత్రుడు, ఇలాంటి సినిమాలకి వెళ్ళి కలవటం. నాకు తెలవకుండానే మా ఫాదర్ కలిసేవాడు. తర్వాత బాలకృష్ణ గారు వచ్చి మీ నాన్నగారు కలిసారని అనటం, ఎలా ఉన్నారు నాన్నగారు అని అడిగానని చెప్పాను అంటాం. ఇలాగా బాగా ఉండేది. ఓకే. మీ ఫాదర్ కూడా సినిమా అంటే ఉండేదంటే ఎప్పుడో. ఆయనకి ఆ రోజుల్లో కుదరలేదు. బట్ అదే అంటూ ఉంటాడు, నాకు ఉండేదిరా, నేను వెళ్ళలేకపోయాను, నువ్వు వేరే దానికి వెళ్ళినా సరే యాక్టర్గా బాగానే ఇదయ్యావు అని చెప్పి ఆయన బాగా సంతోషపడేవాడు. వా, సూపర్ సార్. మీ పేరెంట్స్ సంతోషపడ్డారంటే అంతకంటే గొప్ప ఏముంటుంది. వెరీ గుడ్ సార్. అయితే